హలో అండి. ఇక్కడ చూడండి మనం జూ పార్క్‌కి అయితే వచ్చేసాం. హైదరాబాద్‌లో ఉన్న నెహ్రూ జియోలాజికల్ పార్క్‌కి అయితే వచ్చాం. లోపలికి ఎంటర్ అవ్వంగాల్నే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాము. సో, మనం ఎక్కువసేపు నుంచోకుండా ఫోన్‌లో గూడా తీసుకోవచ్చు. ఇక్కడ రాంగాల్నే స్కాన్ చేసేస్తున్నారు టికెట్. లోపలికి రాంగాల్నే ఇట్లా యానిమల్స్ అన్నీ ఒక ఆర్చ్ లాగుంటుంది. సో, మనకి కావాలి అనుకుంటే నడుస్తా అయినా వెళ్ళొచ్చు. లేకపోతే అక్కడ టాయ్ బస్ లాంటిదుంటుంది, ట్రైన్ ఉంటుంది. మనకు కావాల్సింది చేసుకోవచ్చు. బట్ కానీ నడుచుకుంటా వెళ్తేనే మనకి ఎక్కువ యానిమల్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇక్కడేంటంటే ఒక మ్యాప్ అనమాట ఇట్లా రిప్రజెంట్ చేశారు. మనకి ఏ యానిమల్స్ ఎక్కడున్నాయి, ఎటు నుంచి వెళ్తే మనం ఏమేమి చూడొచ్చు, అండ్ వాటర్ ఎక్కడ అవైలబుల్ ఉంది మనకి, అండ్ ఇంకొకటి టాయిలెట్స్ ఇవన్నీ ఎక్కడ అనేది ఈ మ్యాప్‌లో అయితే రిప్రజెంట్ చేశారు. అదొక ఫోటో తీసుకొని గనుక మనకి వెళ్తా ఉంటే అన్ని యానిమల్స్ కనపడతా ఉంటాయి. ఫస్ట్ మేము ఎంటర్ అవ్వంగాల్నే అయితే మాకు డక్స్ కనిపించాయి. బట్ కానీ ఇవేంటో అన్నీ పాపం గీక్కుంటా ఉన్నాయి. బాడీ ఏమన్నా దురదో ఏమో పాపం. నెక్స్ట్ ముంగిస అంట ఇది. సో, మేము ఎక్కువ టైం అయితే అసలు తెలియకుండా ఈ చిన్న చిన్న వాటి దగ్గరే స్పెండ్ చేసేసాం. మంకీస్ దగ్గర ఇట్లాగా మంకీస్‌లోనే చాలా టైప్స్ ఉన్నాయి మనకి. చింపాంజీ అని, కొండముచ్చు, ఇంకా సింహం తోక కోతి ఇట్లా డిఫరెంట్‌వి. మేము వీటి దగ్గరే తెలియకైతే చాలా సేపు ఆగాము. బట్ ముందుకు వెళ్తా ఉంటే ఇంకా మంచి మంచి యానిమల్స్ వచ్చినాయి. చూద్దాం రండి. సో, ఫస్ట్ మాకైతే వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది తెలీల. అంటే లైక్ ఫుడ్ తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళకూడదా? ఏదన్నా. సో, మెయిన్‌గా ఏంటంటే ఫుడ్ చాలామంది తెచ్చుకున్నారు. మనం మెయిన్‌గా ప్లాస్టిక్ అవాయిడ్ చేసేసి రిమైనింగ్ అన్నీ తీసుకెళ్ళొచ్చు. చిన్న మ్యాట్ ఒకటి తీసుకెళ్ళొచ్చు కూర్చోడానికి. లేదంటే అక్కడ గ్రాస్ బానే ఉంది. లైక్ మనం ఫుడ్ తీసుకెళ్ళొచ్చు. అక్కడే కూర్చొని తినొచ్చు చెట్ల కింద. ఒకవేళ లేదు కుదరదు అనుకుంటే అక్కడే మనకి ఫుడ్ కోర్ట్ ఇట్లా అవైలబుల్ ఉంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. కుదరదు అనుకుంటే అక్కడ తినొచ్చు. లేదంటే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే యానిమల్స్‌కి హార్మ్ కాకుండా ప్లాస్టిక్ అయితే రానివ్వడం లేదు. ఇది చూడండి. ఇక్కడ ఇదంటే క్యాట్ అట. ఎంత భయంకరంగా ఉందో. అదొచ్చేసి బటర్‌ఫ్లై పార్క్. బట్ మేము అది విజిట్ చేయలేదు. టైం వేస్ట్ అవుతుందేమో అని చెప్పేసి. ఇక్కడి నుంచి అయితే నాకు ఫుల్ మజా వచ్చింది అసలుకి. వైట్ టైగర్స్ దగ్గర నుండి చూడండి. అస్సలకి మూవీ ఫైట్ లాగా అయితే అనిపించింది నాకు. ఇక్కడ నుంచి నేనైతే కొంచెం యాక్టివ్‌గా అయితే చూస్తా ఉన్నాను. బావుంది. టైగర్‌ని ఇట్లా లైవ్‌లో చూడటం అనేది ఫస్ట్ టైము. అవి కళ్ళ ముందుకొచ్చి ఆడుకుంటుంటే ఆ భయం ఒక పక్క, మళ్ళీ రాదులే అన్న ధైర్యం ఒక పక్క. బావుంది. అట్లా ఆడుకొని మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ చూసి నెక్స్ట్ చూడండి నేను రిటర్న్ వచ్చాక కూడా మళ్ళీ వీటిలనే తీస్తున్నాను వైట్ టైగర్స్. ఆ 2 అసలు పొంచి కొంచి చూస్తున్నాయి. అంటే ఎంత డిస్టెన్స్ ఉంది దూకుదామా అన్నట్టు. ఇంక అక్కడి నుంచి వచ్చేసాకైతే ఇవన్నీ డియర్స్. చాలా ఉన్నాయి అసలుకి. కొన్నిటికేమో పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి కదా! అట్లా ఉన్నాయి. కొన్నిటికి లేవు. మరి డిఫరెన్స్ ఏంటో లైక్ మేల్, ఫీమేల్ అనో మరి ఎట్లనో చాలా ఉన్నాయి. ఇది చూడండి. ఈ ఏరియా మొత్తం ఈ డియర్స్ వరకి. అండ్ ఇంకా కొన్ని ఆస్ట్రిచో ఏవో ఉన్నాయి. అక్కడ అర్థం కాలేదు. అండ్ మీరు కనుక వెళ్ళినప్పుడు సఫారీ అని ఉంటుంది అక్కడ. అదొకసారి ట్రై చేయండి. జస్ట్ వన్ టైం ట్రై చేయటానికైతే బాగుంది. ఎందుకంటే యానిమల్స్ అనేవి అట్లా రోడ్డు మీదకి వచ్చి తిరుగుతూ ఉంటాయట. మేము వెళ్ళాం కానీ మేము వెళ్ళినప్పుడైతే అవి యాక్టివ్గా లేవు. పాపం ఎండకి పడుకొని ఉన్నాయి. ఇది చూడండి నెమలి. బట్ సఫారీ రైడ్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చాలా బాగుంది. అంటే ఆ వెహికల్ అనేది ఇట్లా కిందకి వెళ్ళిపోతూ ఉంటే డోర్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళంగానే చాలా బాగుంది. కిడ్స్‌కైనా ఎవరికైనా కానీ 100 రూపీస్ టికెట్ సఫారీకి. నార్మల్‌ది అయితే ఏసీ అయితే 150. నేను వెళ్ళినప్పుడు ఈ నెమలి పింఛం ఏమన్నా నిప్పుతుందా అని ఎప్పుడు వెళ్ళినా కానీ ఎప్పుడు కనిపించినా కానీ చూస్తాను. ఆహా! నార్మల్‌గా ఉంటాయి. ఇది చూడండి చిన్న చిన్న నెమళ్ళు కూడా ఉన్నాయి. సో, అట్లా కొన్ని చూస్తూ ఆ మ్యాప్ చూసుకుంటూ అయితే ముందుకు వెళ్ళిపోయాం మేము. తర్వాత ఎలిఫెంట్స్ వస్తాయి మనకి. ఇవి ఇక్కడ చూస్తానికి ఇట్లా ఉన్నాయి కానీ ఏదో 3 పెద్ద పెద్ద బొమ్మలని అయితే నుంచోబెట్టారు అన్నట్టుంది. మేము ఉన్నప్పుడైతే ఫ్రూట్స్ తెచ్చేస్తున్నారు. వాటర్ మిలన్ ఉంటుంది కదా! హాఫ్ చేసి ఆ హాఫ్ మొత్తం ఇట్లా పెట్టేస్తున్నారు నోట్లోకి. మంచిగా తింటున్నాయి. బాగుంది. నెక్స్ట్ మేము సఫారీ అయితే ఎక్కేసాం యానిమల్స్ తర్వాత. టికెట్ అయితే చూసి పంపించేశారు. ఇక్కడ చూడండి మేము వెళ్తూ ఉంటే టైగర్స్ లోపల ఉన్నాయి. గుహ లోపల ఉండి ఏదో 2 ఎదురెదురుగా పడుకొని ఉన్నాయి కానీ అవంతకు అర్థం కావట్లేదు. చూడండి లైన్. బట్ కానీ అది చాలా పెద్దదనుకుంటా. రొప్పుతా ఉంది.
పాపం అనిపించింది అది చూడంగానే అసలుకి. ఇంకొకటి నెమలి వస్తుంది ఇప్పుడు, చూడండి ఎంత బాగుందో కదా కలర్. ఇదైనా కానీ పింఛం ఇట్లా ఇప్పచ్చు కదా నాట్యం చేస్తున్నట్టు. సో అది ఇంకా మనం ముందుకు వెళ్తామంటే ఈ డియర్స్ అసలుకి ఎన్ని లెక్కలేనన్ను ఉన్నాయి. ఇవైతే చూసి చూసి బోర్ వచ్చేసింది నాకైతే. అంటే డిఫరెంట్ ఏమన్నా చూడాలనిపిస్తుంది కానీ చూసినవే ఇవే పద్దాకు వస్తున్నాయి. ఇంకా అంతగా ఏం అనిపించలేదు నాకు. సో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేము వెళ్ళిన సఫారీలో అయితే, వాళ్ళైతే అన్నిటినీ చూసి ఎగ్జైట్ అవుతున్నారు తెగ అసలుకి. బాగుంది. నెక్స్ట్ టైగర్స్ చూడండి, వాటర్లో పడుకొని ఉంది ఈ ఎండకి. దాని పక్కనే ఒకటి అసలుకి ఎందులో కూడా లేదు, బయట అట్లా ఉంది. ఒకవేళ అది కనుక నిద్ర లెగిచుంటే బండి మీదకి ఇట్లా లెగుస్తూ వచ్చేదేమో అనిపించింది నాకైతే. అది చూడండి పక్కకి ఎట్లా పడుకొని ఉందో, కనిపించిందా? అద్దుగా దానికి ఇంక ప్రొటెక్షన్ ఏం లేదు, ఓపెన్గా ఉంది అది. అందుకే ఏమో సఫారీ కొంచెం సేఫ్గా ఉండడానికి బండిలో వెళ్తూ ఉంటారు. ఇది చూడండి ఎక్కడికి వెళ్ళినా ఈ డియర్సే. ఇది చూడండి కొంచెం డిఫరెంట్ ఉంది, బ్లాక్. సో అట్లా బంటి, ఇదేంటో నాకు అర్థం కాల, బియర్ అనుకుంటా. పిల్లలందరూ దీన్ని చేసి ఒడియమ్మ బంటి ఒడియమ్మ బంటి అని అయితే అరుస్తూ ఉన్నారు. ఒకటైతే పక్కన ఇట్లా పడుకొని ఉంది. ఇవి ఏమో అర్థం కాలేదు, డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా సఫారీ అయిపోయి మేము దిగేసిన తర్వాత ఇది చూడండి బర్డ్స్. ఇక్కడ చేపలు ఉన్నాయి, కొంగ అనుకుంటుంది, బోర్ ముక్కు ఉంది. అది నోరు తెరుస్తుంది పట్టుకోవడానికి, బట్ కానీ అది చిక్కినా కానీ తినట్లేదు, వదిలేస్తుంది. అదేదో ఒక సరదా గేమ్ లాగా ఉంది వాటికి. ఏదో చిన్నగా నక్కి నక్కి వస్తుంది కానీ తినట్లేదు. బాగుంది. జెట్ ఫర్ జీబ్రా వచ్చింది. ఫస్ట్ టైం నేను ఇట్లా చూడటము. అసలుకి నేను కనీసం బాడీ వాటికి బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి కదా, ఫేస్కి ఉండదేమో అనుకున్నా, బట్ ఫేస్కి కూడా బ్లాక్ అండ్ వైట్ తోటి చాలా బాగుంది. అదేదో ప్లాస్టిక్ బొమ్మ. మా డాడీ మాకు చిన్నప్పుడు చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదా రబ్బర్వి, అవి తెచ్చేవాడు. నేను జూ పార్క్ లాగా ఇట్లా చేసుకుంటా. నాకైతే ఆ జీబ్రానే గుర్తొస్తుంది. సో బాగుంది. అండ్ దీని తర్వాత అయితే ఇవేవో కొంచెం డక్స్ టైప్ ఉన్నాయి, కొంచెం వింతగా ఉన్నాయి డక్స్కి, బట్ కానీ వాటి దగ్గర ఏదో కొంచెం నీసు వాసన అట్లా వస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత మేమైతే లంచ్కి వెళ్ళిపోయాము. అక్కడ క్యాంటీన్లా ఉంది, అక్కడైతే అన్నీ అవైలబుల్ ఉన్నాయి, లైక్ న్యూడిల్స్, చికెన్ దమ్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి. తిన్నాము. నేనైతే లాస్ట్లో ఐస్ గోలా కనపడింది, అదైతే తింటా వచ్చాను. బాగుంది ఎండకి కొంచెం ప్రశాంతంగా. అది అయిపోయిన తర్వాత ఇది చూడండి, అడవికి రాజు వచ్చాడు. కానీ ఎంతసేపటికి వాడు అటు తిరిగే ఉన్నాడు. చాలాసేపు వెయిట్ చేసాం దాని దగ్గర, అసలుకి తిరిగిద్దేమో లెగిసిద్దేమో అని. ఆహా లెగవలేదు. సో పక్కకైతే వచ్చేసాం. ఇక్కడ చూస్తే చిరుతపులి భయపెట్టేసింది ఇదైతే నన్ను. దాని డేంజర్గా ఉంది కొంచెం, ఆ కళ్ళు పల్లి ఇదంతా తిరుగుతుంది ఒకసారిగా మీదకి వస్తుంది. అది చూస్తూ ఉంటే మాకైతే ఒక పెద్ద అరుపులు, కేకలు, విజిల్స్ వినిపించినాయి. ఏంటి అని చెప్పి వెళ్తే ఇందాక దాకా వెయిట్ చేసాం కదా ఒక హాఫ్ అన్ అవర్ వరకు, వాడు లేసాడు. అసలు వాడి క్రేజ్ అంతసేపు పడుకున్నా కానీ ఆ 2 minutes అందరూ విజిల్స్. అసలు ఏ యానిమల్కి అట్లా లేదు, అందుకేనేమో అన్నారు దాన్ని కింగ్ అని. అది చూడండి లెగ్సింది, ఒక్కసారిగా ఆ హెడ్ ఇట్లా ఊపుతుంది. ఇంకా అసలు అందరూ కేకలు, అందరూ వీడియోస్ తీసుకోవడమే. జస్ట్ ఆ 2 minutes ఉండి వెళ్ళిపోయింది. మంచిగా ఉంది. ఇక వీడున్నాడు, వీడు హిప్పోపటమస్ అనుకుంటా. ఎంతమంది చిన్న చిన్న రాళ్ళు ఇసిరిసిరేస్తున్నారు. దున్నపోతే అసలు లెగవట్లా. ఇక వీడు చూడండి రైనోసరస్. ఏమో నాకు హిప్పోకి రైనోకి కొంచెం డిఫరెన్స్ తెలియదు కొంచెం. వీడికి చూడండి అసలు బుల్లెట్ తగిలినా కానీ వెళ్ళదేమో అన్నంత మందంగా ఉంది. ఆ స్కిన్ అయితే మొత్తం తిరిగి తిరిగి వస్తుంది. ఇక్కడితోటి వర్షం అయితే స్టార్ట్ అయింది ఫుల్. అసలు ఈ ఆస్ట్రిచ్ చూడండి లోన్కి వెళ్ళిపోయింది వర్షం దెబ్బకి. ఫైనల్లీ జిరాఫీ కోసం అయితే వచ్చేసాం మేము. ఎత్తుక్కుంటూ వచ్చాం లోపలికి. ట్రైన్లో వెళ్ళే వాళ్ళందరూ అట్లా అరిచారు దాన్ని చూసి. అది చూడండి ఒక్క జలక్కిస్తుంది వాళ్ళందరూ అరుపులకి. అదిగా బాగుంది కదా. అంతే గాయ్స్, ఇక మనం వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చింది. సో ఇది కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.